వింటున్నారు తెలంగాణ సమాచార్. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగాల్లో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. సీఎం చంద్రబాబు గారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఒక పాలసీ ఇచ్చాం. 5 లక్షల మందికి ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, నైబర్హుడ్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో జీసీసీ, ఇంకొక పక్కన వర్కింగ్ స్పేస్. ఈ 3-4 కాన్సెప్ట్ లోనే ఒక 5 లక్షల మందికి ప్రమోట్ చేయాలనుకున్నాం. మిమ్మల్ని అందరినీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవి ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేయమన్నాం. వేకెంట్ గా ఉంటే, ప్రైవేట్ కూడా వేకెంట్ గా ఉంటే ఐడెంటిఫై చేయమన్నాం. ఐడెంటిఫై చేసి ఇప్పటి నుంచి ప్రమోషన్ మొదలు పెడతాం. అది డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఇట్ అవుట్. విల్ క్రియేట్ మాక్సిమం ఎంప్లాయ్మెంట్ త్రూ దిస్ మోడల్. ఇది ఒక మోడల్. ప్లస్ ఎలక్ట్రానిక్స్ లో కూడా లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. ఎక్కువ బ్లూ కాలర్డ్ జాబ్స్ వస్తాయి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు ఆన్ క్రియేటింగ్ 20 lakh జాబ్స్. నేను అన్ని పారిశ్రామికవేత్తలందరం కలిసేటప్పుడు వాళ్ళు ఒకటే కోరుతున్నారు, అన్ని రాష్ట్రాలు ఈ రోజు పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం బీట్ చేయాలి. కేవలం ఇన్సెంటివ్స్, వాటర్ అలాట్మెంట్ అయి కాదు. సో ఫీల్డ్ కి దగ్గరుండి ఈవెన్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ 72 gigawatts విత్ ఆనరబుల్ సీఎంస్ విజన్. దానికి కావాల్సిన నిన్న కూడా డిన్నర్ వి డిస్కస్. దానికి కావాల్సిన మ్యాన్ పవర్ అగైన్ in skill development department we are working on it, but speed of doing business we have to beat them. We have to beat the other states. That is what every industrialist, and that is why every industrialist is now looking at Andhra Pradesh. While important projects we will drive, we can drive and we will drive, but there will be even 10 crore investor, 5 crore investor. MSMEs are where 80% of the jobs get created. So I request all of you to take every investment very, very seriously. I cannot emphasize this more. We have to beat other states on speed of doing business. And that is, the Honorable CM గారు నిన్న ఒక ఒప్పందం గూగుల్ తో కుదిరించుకుంటే సార్ said no more months, please discuss with me on days. So he specifically told me in that meeting. So I request all of your cooperation to deliver in days and not in months. So it's a bit more complex than what we think, because Mangalgiri, Tadipalli is one part, Rajdhani Gramalu oka part, rural oka part. Yes. There's a need for have a comprehensive year. Yes, we've discussed this. Okay, sir. మంత్రి గారితో కూడా నేను మాట్లాడతాను. You do one thing. నాట్ ఓన్లీ వన్ ఈజ్ అమరావతి ఫాస్ట్ గ్రోయింగ్. మీకు రాబోయే రోజుల్లో విజయవాడ, గుంటూరు, లేకపోతే మధ్యలో ఉండే గ్రామాలు ఇవన్నీ కూడా కలిసిపోతాయి. యు మస్ట్ హ్యావ్ ఏ కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. తెనాలి ఒకటే అవుట్ సైడ్ వస్తుంది కొద్దిగా, ఇక్కడవన్నీ ఇన్సైడ్ వస్తాయి. కాబట్టి యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. అవుటర్ రింగ్ రోడ్ ఒకటి తీసుకొని ఆ అవుటర్ రింగ్ రోడ్ లోపల వచ్చేటన్ని మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి మీరు. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. వాటిలో కూడా మీకు టౌన్స్ అన్ని ఎక్స్పాండ్ అవుతాయి, న్యూ ఏరియాస్ వస్తూనే ఉంటాయి, ఇంకా అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. దానికి కూడా మీరు ప్లాన్ చేయాలి. కంటిన్యూగా ప్రతి ఒక్క సిటీని అప్డేట్ చేసి 5 years ఏమొచ్చింది, లేదంటే 50 years ఏం జరుగుతుంది రఫ్గా.